చాలా సంవత్సరాల క్రితం తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో పాత మల్లన్న దేవాలయం శిథిలాలుగా నిలిచింది. వరుస వర్షాలు, గాలులు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా ఆ పవిత్ర స్థలాన్ని దాదాపుగా నేలమట్టం చేశాయి. కానీ ఇప్పుడు ఆ దేవాలయానికి ఓ కొత్త ఆశ లభించింది. హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ అనే వృద్ధుడు తన కుటుంబంతో అక్కడకు తిరిగొచ్చాడు. అతని కుమారుడి పేరు రామకృష్ణ, కోడల పేరు లక్ష్మి, మనుమలు అర్జున్ మరియు వాణి అందరూ కలిసి వారి పూర్వీకులు కట్టించిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అనుకున్నారు. నిర్ణయాన్ని తీసుకున్నారు. తాత, ఇంత పాత దేవాలయాన్ని మళ్ళీ కట్టించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా మనకి అని అర్జున్ అడిగాడు. అతనికి 20 ఏళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అంధవిశ్వాసాలను ఎక్కువగా నమ్మే వ్యక్తి కాదు. వేణుగోపాల్ లోతైనటువంటి నిట్టూర్పు విడుస్తూ, అర్జున్, మన కుటుంబ చరిత్రలో మల్లన్న దేవుడు చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించి ఉన్నారు. మన తాతలు ముత్తాతలు చెప్పేవారు, ఈ దేవాలయం ఉన్నంత వరకు మన కుటుంబానికి, గ్రామానికి ఏ అపశకనం కూడా తలెత్తదని. ఇక లక్ష్మి తన అందమైనటువంటి చీరలో దేవాలయం చుట్టూ తిరిగింది. ఇంత అందమైన శిల్పకళ, ఇది నిజంగా మన కుటుంబం కట్టించిందా మామయ్య? అవునమ్మా, మా పూర్వీకుడు కృష్ణ గారు ఇక్కడ మల్లన్న దేవుడికి మొక్కుబడిగా ఈ దేవాలయాన్ని కట్టించారు. అప్పుడు ఇక్కడ ఏదో అపశకునం ఉండేది అని చెప్తారు. ఇక వాణి 17 ఏళ్ల ఆడపిల్ల దేవాలయం లోపల ఉన్నటువంటి ఆ చీకటి గదిని చూస్తూ కొంచెం భయపడింది. తాత, ఇక్కడ ఎందుకింత చల్లగా ఉంది? బయట ఎండ ఉన్నా సరే లోపల మంచులా అనిపిస్తుంది. ఇక వెంటనే తన తండ్రి రామకృష్ణ నవ్వాడు. వాణి, పాత దేవాలయాలు, పాత ప్రాంతాలు అవన్నీ కూడా అలాంటివే. రాళ్లలో ఎప్పుడూ కూడా చల్లదనం ఉంటుంది. ఇక ఆ సమయంలోనే గ్రామ పెద్దయ్య వచ్చాడు. అతని ముఖంలో భయం కనిపిస్తుంది. వేణుగోపాల్ గారు, మీరు నిజంగా ఈ దేవాలయాన్ని మరమ్మతులు చేయాలనుకుంటున్నారా? ఎందుకు పెద్దయ్య, ఏమైనా సమస్య ఉందా? ఇక పెద్దయ్య ఒకసారి చుట్టూ చూసుకొని మెల్లగా అన్నాడు. వేణుగోపాల్ గారు, హై గారు, మీ తాతగారు చనిపోయే ముందు చెప్పారు ఈ దేవాలయాన్ని ఎవరూ తాకొద్దు అని. అలాగే ఇక్కడ ఏదో రహస్యం ఉందని కూడా చెప్పారు. రహస్యమా? ఏంటా రహస్యం? మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అసలేంటా రహస్యమో కొంచెం వివరంగా చెప్పండి. ఇక్కడ మల్లన్న దేవుడు మాత్రమే కాదండి, ఈ దేవాలయం కింద ఒక అఘోరీ సమాధి కూడా ఉంది. ఏంటి, అఘోరీ సమాధి ఉందా? అవును, దానిని అదుపులో ఉంచడానికి ఇక్కడ మల్లన్న దేవుణ్ణి కూర్చోబెట్టారు. ఇక వెంటనే మనవడు అర్జున్ గట్టిగా నవ్వాడు. పెద్దగా, మీరింకా కూడా ఆ కాలంలోనే ఉండిపోయినట్టుగా ఉన్నారు. మరి ఇంత మూఢనమ్మకమా? అఘోరులు, దెయ్యాలు, భూతాలు ఇవన్నీ కూడా కేవలం మూఢనమ్మకాలు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. వెంటనే పెద్దయ్య తల ఊపుతూ, అర్జున్ బాబు, మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఇక్కడ చరిత్ర ఏమీ తెలీదు. ఈ గ్రామంలో ఒకప్పుడు ఓ అఘోరి ఉండేవాడు. వాడు వచ్చిన తరువాత ఇక్కడ వింత వింతైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి. దానికోసమే మీ పూర్వీకులు ఈ దేవాలయాన్ని కట్టించారు. ఇక లక్ష్మికి కొంచెం భయం వేసింది. అయ్యా, అసలు మనం ఇక్కడ ఎందుకు రావాలి? ఇదంతా కూడా ఎందుకు చెయ్యాలి అని తన మామయ్య గారిని అడిగేసరికి వేణుగోపాల్ గట్టిగా అన్నారు. రామకృష్ణ, మనం వచ్చాం కాబట్టి ఈ పని పూర్తి చేసి వెళ్దాం. మిగతావేవీ కూడా పట్టించుకోవద్దు. ఇక మరుసటి రోజు నుంచి పునర్నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి కాంట్రాక్టర్ నాగేష్ తన కార్మికులతో పని మొదలుపెట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా మొదటి రోజు నుంచే వింతైన విషయాలు జరగటం మొదలయ్యాయి. నాగేష్ ఒక అనుభవజ్ఞుడైనటువంటి కాంట్రాక్టర్. అతను ఇప్పటి వరకు పదుల సంఖ్యలో దేవాలయాలు కట్టించాడు. ఎన్నో బిల్డింగులు కూడా కట్టించాడు.
ప్రత్యేకంగా దేవాలయాల మీదే ఎక్కువ పని చేశాడు. కానీ మల్లన్న దేవాలయంలో పనిచేస్తున్నటువంటి మొదటి రోజు రాత్రి నుంచే అతనికి విచిత్రమైన అనుభవాలు రావటం మొదలైంది. సార్, ఇక్కడేదో కొంచెం వింతగా అనిపిస్తుంది, అతని అసిస్టెంట్ రవికుమార్ చెప్పాడు. రాత్రి వేళల్లో మన కార్మికులకు ఏవో వింతైన శబ్దాలు వినిపిస్తున్నాయంట. ఏవో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. శబ్దాలా? ఏంటా శబ్దాలు? అంటే గంటలు కదులుతున్న శబ్దాలు సార్. కానీ ఇక్కడెక్కడ కూడా గంటలే లేవు కదా. అలాగే ఎవరో గొలుసులు వేసుకొని నడుస్తున్నట్టుగా అనిపిస్తుందంట. ఏదో తెలియదు కానీ కొంచెం భయపడుతున్నారు సార్. నాగేష్ ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు రాత్రి అతనికే ఒక వింత అనుభవం వచ్చింది. సరిగ్గా అర్ధరాత్రి వేళ నాగేష్కి అప్పటికే నిద్ర లేకపోవడంతో నెమ్మదిగా లోపల నుండి బయటకొచ్చాడు. దేవాలయం చుట్టూ వేసినటువంటి ఆ స్కాఫోల్డింగ్ మీద ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించింది. ఇక అతను చూసేసరికి అక్కడెవ్వరూ కూడా కనిపించలేదు. కానీ ఒక్క విషయం మాత్రం తనకి అర్థమవుతుంది. ఎవరో కాలికి గొలుసులు వేసుకుని నడుస్తున్నట్టుగా ఉంది. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాడు. అటువైపు నుండి ఏ సమాధానం కూడా రాలేదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అర్జున్ మరియు వాణి ఇద్దరూ దేవాలయానికి వచ్చారు. వాణికి అక్కడ ఉంటున్న కొలది ప్రతిసారి అక్కడికే రావాలి అనిపిస్తుంది. తనకి ఆ దేవాలయంలో ఏదో రక్షణగా, ఏదో పాజిటివ్గా అనిపించేది. అన్నా, నీకు విషయం చెప్పలేరు అని వాణి అర్జున్తో అంది. ఏంటి చెల్లి? నాకిక్కడ రోజుకి వింతగా అనిపిస్తుంది. అలాగే వింతైన కలలు కూడా వస్తున్నాయి అని చెప్పింది. అర్జున్ కొంచెం శ్రద్ధగా ఉన్నాడు. కలలా? ఎలాంటి కళ్ళు వస్తున్నాయి నీకు? అన్నా, కల్లో నాకు ఒక వ్యక్తి కనిపిస్తాడన్నా. అతను చూడటానికి చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటాడు. ముఖమంతా కూడా బూడిద రంగులో ఉంటుంది. అతని కళ్ళు చూడటానికి ఎలా ఉంటాయి అంటే రక్తంలా ఉంటుంది. అతను నాతో ఏదో చెప్పాలని చూస్తూ ఉంటాడు. కానీ ఏం చెప్తాడో అర్థం కావటం లేదు. ఇక అర్జున్ వెంటనే వాణి భుజం మీద చేయి వేసి, వాణి, ఇది కేవలం కల మాత్రమే. అనవసరంగా భయపడకు, ఎక్కువ ఆలోచించుకో. ఇక అదే సమయంలో దేవాలయంలోని పని చేస్తున్నటువంటి కార్మికుల్లో ఒకడు, రంగన్న, గట్టిగా అరిచాడు. అయ్యో దేవుడా, ఇదేంటి అని. ఇక అందరూ వేగంగా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళారు. ఇక రంగయ్య దేవాలయం లోపలి గోడలో ఒక రాతిపైకి చూస్తున్నాడు. ఆ రాతిలో ఏవో వింత వింత చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఇవేంటి నాగేష్ అని వేణుగోపాల్ అడిగారు. ఇక నాగేష్ దగ్గరగా వెళ్ళి చూశాడు. సార్, ఇవి సాధారణమైనటువంటి దేవాలయ చిహ్నాలు కావు. ఇంతవరకు నేను ఎన్నో దగ్గరలో పనిచేశాను, ఇలాంటివి మాత్రం చూడలేదు. ఇవేవో కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇక అదే సమయంలో గ్రామం నుంచి ఒక ముసలావిడ వచ్చింది. ఆమె ఆ రాత్రిని చూసి భయంతో వణుకుతూ వెనక్కి తగ్గింది. అయ్యో అయ్యో అయ్యో, ఈ రాయిని తాకొద్దు, ఇది మనది కాదు, ప్రమాదం అని చెప్తుంది. ఎందుకమ్మా, ఇందులో ఏముంది అని లక్ష్మి అడిగింది. ఇక ఆవిడ వెంటనే రాయికి దగ్గరగా వెళ్ళి, ఇది ఆ కాలం నాటి అఘోరాల రాగి. అఘోరులు తంత్రవిద్య కోసం వాడే చిహ్నాలు. దీన్ని తాకితే మనకే ప్రమాదం, ప్రాణానికే ప్రమాదం. దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పింది. ఇక వెంటనే అర్జున్ నవ్వుతూ ముందుకొచ్చాడు. అబ్బా, ఏంటి నాన్సెన్స్, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఇది కేవలం ఒక రాయి మాత్రమే. అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. కానీ ఆ రాత్రి నుంచి దేవాలయంలో వింతైన సంఘటనలు మరింతగా పెరిగాయి. ఇక నాగేష్ ప్రతిరోజు రాత్రి ఆ స్కాఫోల్డింగ్ మీద ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దాలు వినేవాడు. కానీ ఎంత చూసినా సరే అక్కడ ఎవ్వరూ కనిపించేవారే కాదు. ఇక వాణికి కూడా ఆ కలలు మరింత ఎక్కువ అవటం మొదలయ్యాయి. ఆ అఘోరి రూపం ఇప్పుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మ వాణి, నన్ను ఇక్కడి నుండి విడిపించబ్బా, విడిపించు, దయచేసి నన్ను విడిపించబ్బా
అని ప్రాధేయపడుతున్నట్టుగా మాట్లాడేవాడు. ఎవరు నువ్వెందుకు నా కల్లోకి వస్తున్నావు అని వాణి కలలోనే కొంచెం గంభీరంగా అడిగేది. నేనిక్కడ చాలా కాలంగా బంధించబడి ఉన్నానమ్మా. నా మీద శాపాన్ని వేసి ఉంచారు. దయచేసి నన్ను నమ్ము. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలమ్మా. దయచేసి నన్ను విడిపించు అని అనేవాడు. ఇక వాణి భయంతో మేల్కొంది. ఇక ఆమెకు వచ్చినటువంటి కల గురించి వెంటనే వాళ్ళమ్మతో చెప్పింది. అమ్మా, ఏమైందో తెలియదు కానీ నాకెందుకో ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు. ఆ వ్యక్తి ప్రతిరోజు నా కల్లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాతో ఏదో చెప్తున్నాడు. ఆ మాటలు వినగానే లక్ష్మి కూడా భయపడింది. ఇక వెంటనే వాణి వాళ్ళ నాన్న అనగా రామకృష్ణ గారు, మనం ఈ పని మానేద్దామంటే వాణిని ఇలా చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పింది. కానీ రామకృష్ణ మరియు వేణుగోపాల్ అంటే ఇద్దరు తండ్రి కొడుకులు దృఢ నిశ్చయంతో పని చెయ్యాలి అనుకున్నారు. ఇక ఆ రోజు కూడా గడిచిపోయింది. ఇక ఆ తరువాత రోజు రాత్రి అకస్మాత్తుగా కాంట్రాక్టర్ నాగేష్కి మరింత స్పష్టంగా ఒక విషయం కనిపించింది. అర్ధరాత్రి సమయంలో స్కాఫోల్డింగ్ మీద ఎవరో నడుస్తున్నటువంటి శబ్దం వచ్చింది. వెంటనే బయటికి వెళ్ళి చూస్తే అక్కడ కనిపించింది తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనిది. అక్కడ ఓ నీడ కనిపిస్తుంది. దాని కాళ్ళు ఉన్నాయి కానీ రూపం సరిగ్గా లేదు. ఆ కాళ్ళు మొత్తం కూడా సగానికి విరిగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కేవలం కాళ్ళు మాత్రమే. అంటే చూడటానికే చాలా బలంగా పెద్ద చెట్టు యొక్క మొద్దులు ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద కాళ్ళు దాని మీద అటు ఇటు తిరుగుతున్నట్టుగా ఉంటే ఇక వాటి కట్టు ఉన్నటువంటి గొలుసులు మొత్తం దొర్లుతూ తిరుగుతున్నాయి. ఇక ఆ శబ్దం, అలాంటి ఓ రూపం ఆ క్షణంలో చూడటానికే చాలా భయం వేసింది. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయానికి ఏమైందో కూడా తెలీదు. దేవాలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ ప్రతి రాత్రి కూడా వింత వింత సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. నాగేష్ తన కార్మికులతో మాట్లాడినప్పుడు అందరూ ఇక్కడ పనిచేయటానికి భయపడుతున్నారు అని తెలిసింది. ఇక అదే విషయాన్ని ఆయనతో చెప్తూ, సార్, మాకిక్కడ పనిచేయాలి అనిపించడం లేదు అని రవికుమార్ చెప్పాడు. రాత్రి ఎవరో దేవాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఏంటా శబ్దాలు? మంత్రాలు జపిస్తున్నట్టుగా అనిపిస్తుంది సార్. కానీ మామూలు మంత్రాలైతే కాదు, చాలా భయంకరంగా ఉంటాయని చెప్పాడు. ఇక తరువాత రోజు ఉదయం అర్జున్ దేవాలయంలోకి వెళ్ళి ఆ వింత చిహ్నాలన్నింటినీ కూడా రాతిని దగ్గర నుంచి గమనించాడు. అతని కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వల్ల అతనికి అన్ని విషయాలు కూడా కొంచెం లాజికల్గా ఆలోచించే అలవాటైతే ఉండేది. చూస్తుంటే ఈ చిహ్నాలు చాలా పాతవగా అనిపిస్తున్నాయి. అసలు ఏమై ఉంటాయి ఇవి? ఇక వెంటనే తాను తన తండ్రి రామకృష్ణతో చెప్పాడు, నాన్న, ఇవి దేవాలయం కట్టించిన తర్వాత వేసినవైతే కాదు, అంతకుముందు నుంచి ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక వెంటనే తండ్రి ఆలోచనలో పడ్డాడు. అంటే పెద్దయ్య చెప్పింది ఏమైనా నిజమంటావా? ఇక్కడ మల్లన్న దేవుడికి ముందు ఇంకెవరో ఉండే ఉంటారా? ఇక అదే టైంలో వణుకుతున్నటువంటి వాణి తన తల్లి దగ్గరకు వచ్చింది. అమ్మా, నాకు అస్సలు నిద్ర పట్టడం లేదమ్మా. ఆ వ్యక్తి ప్రతి రాత్రి కల్లోకి వస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు అతను మరింత కోపంతో ఉన్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? అతను చెప్తున్నాడు, వారు నా ముద్రను విరిచేస్తున్నారు. నన్ను ఇక్కడ బంధించిన బంధనాలు వదులవుతున్నాయి. త్వరలో నేను ఎక్కడి నుంచి బయటపడతాను అని చెప్తున్నాడు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? అవునమ్మా, నాతో అలానే మాట్లాడాడు. అతని ముద్రేదో మనం విరిచేసామంట. అతను బయటకు వస్తున్నాడంట. ఇక లక్ష్మి భయంతో వణికిపోయింది. ఏవండి, ఎందుకో తెలియదు కానీ నా మనసు అపశకనం పలుకుతుంది. మనం ఈ పనిని ఎక్కడితోనే ఆపేస్తే మంచిది. కానీ వారైతే వినలేదు. వానికి ప్రతిరోజు కూడా భయం పెరుగుతూనే ఉంది. అయితే ఒకనాటి మధ్యాహ్నం పని చేస్తున్నప్పుడు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కార్మికులు దేవాలయం లోపలి భాగాన్ని ఆ రాళ్ళని తొలగిస్తున్నప్పుడు
ఆ వింత చిహ్నాలు ఉన్నటువంటి మరొక రాయిని తాకారు. ఇక అకస్మాత్తుగా ఆ రాగి 2 ముక్కలైపోయింది. అయ్యో అని దూరం నుండి చూస్తున్న రంగయ్య అరిచాడు. సార్, రాయి పగిలిపోయింది సార్. ఇక అందరూ వేగంగా అక్కడికి వెళ్ళారు. ఇక రాయి పగిలిన చోట ఒక చిన్న గుహలాంటిదైతే కనిపించింది. పెద్దది కాదు, చాలా చిన్నగా ఉంది. నాగేష్ వెంటనే టార్చ్ లైట్తో లోపలికి చూశాడు. సార్, ఇక్కడేదో పెట్టె ఉంది అనిపిస్తుంది. ఇక వేణుగోపాల్ వెంటనే దగ్గరకు వెళ్ళి చూశాడు. అది ఏదో పెట్టె అని అర్థమవుతుంది, కానీ అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇక అర్జున్ వెంటనే లోపలికి చేయి పెట్టి మెల్లగా ఆ పెట్టెను బయటికి తీశాడు. చూస్తుంటే అది పాత రాగి పెట్టె. దాని మీద వింత వింత చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఈ పెట్టెను తెరవకండి అని అకస్మాత్తుగా వెనుక నుండి పెద్ద ఈశ్వరం వచ్చింది. అవి అఘోరి యొక్క వస్తువులు ఉంచిన పెట్టె. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఎందుకంటే అర్జున్ ఆ మాటలు పట్టించుకోలేదు. ఒక్కసారిగా పెట్టె యొక్క మూతను తెరిచాడు. దాని లోపల కొన్ని పాత వస్తువులు, కొన్ని పుస్తకాలు, కొన్ని వింత రకమైనటువంటి ప్రతిమలు, అలాగే గుండ్రని రాయి కూడా ఉంది. ఎప్పుడైతే అతను ఆ పెట్టెను తెరిచాడో ఆ క్షణమే మార్పు మొదలైంది. చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో మేఘాలు గుమిగూడాయి. గాలి వేగంగా వీచడం మొదలైంది. దేవాలయం చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విపరీతంగా ఊగటం మొదలైంది. భగవంతుడా, మనమేం చేశాం? అసలు నువ్వేం చేశావో నీకైనా తెలుస్తుందా అని పెద్దయ్య గట్టిగా అరిచాడు. ఇక అదే సమయంలో వాణికి ఒక వింత అనుభవం వచ్చింది. తన కళ్ళ ముందు అకస్మాత్తుగా అఘోరి కనిపించాడు. కానీ ఇప్పుడు అతను కలలో మాత్రమే కాదు, నిజంగానే తనకు ఎదురుగా నిల్చున్నాడు. చివరికి నేను స్వేచ్ఛను పొందాను అని అతను భయంకరమైనటువంటి స్వరంలో అన్నాడు. ఇక వాణి భయంతో గట్టిగా అరిచింది, అమ్మా అమ్మా, అతను ఇక్కడే ఉన్నాడు. ఇక అందరూ కూడా వాణి వైపుగా చూశారు. కానీ వాణికి మాత్రమే కనిపిస్తున్న ఆకారం ఇంకెవ్వరికీ కనిపించలేదు. ఎందుకంటే అతను తనకు మాత్రమే కనిపిస్తున్నాడు. వాణి, ఏమైందమ్మా? ఎవరున్నారిక్కడ అని తన తల్లి గట్టిగా అడిగేసరికి, అమ్మా, ఇక్కడే అఘోరి ఉన్నాడమ్మా, చాలా కోపంగా ఉన్నాడు. అతను చెప్తున్నాడు, ఇప్పుడు అతను పూర్తిగా పూర్వశక్తిని తిరిగి పొందుతున్నాడు అంటున్నాడు. నాకెందుకో భయంగా ఉందమ్మా అని చెప్పేసరికి అఘోరి అప్పుడే వాణి వైపుగా చూస్తూ, చిన్నారి, నువ్వు నన్ను చూడగలుగుతున్నావు కాబట్టి నువ్వే నాకు అవసరం. నాకు నా పరిపూర్ణమైనటువంటి శక్తిని తిరిగి పొందడానికి ఖచ్చితంగా ఒక మాధ్యమం కావాలి. అందుకే నిన్నే ఆ మాధ్యమంగా ఎంచుకోబోతున్నాను. అక్కడితో అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక ఆశ్చర్యకరంగా ఆ రాత్రి నుంచి ఆ గ్రామంలో వింత వింత సంఘటనలైతే మొదలయ్యాయి. మొట్టమొదటిసారిగా గ్రామంలోని పూర్వీకుల ఇళ్లల్లో నీరు నిలవకుండా ఉండే బావులు అకస్మాత్తుగా లోపల నుండి నీరు నిండి బయటకు రావటం మొదలైంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే లోపల నుండి వస్తున్నది సాధారణమైన నీరు కాదు, అది కొంచెం నల్లగాను దుర్వాసనతోనూ ఉంది. ఇక ఆ పెట్టె తెరిచినటువంటి 2వ రోజు నుంచి గ్రామంలో భయానకమైనటువంటి సంఘటనలు మొదలయ్యాయి. మొదట గ్రామంలో పెంచుకున్నటువంటి జంతువులు అకస్మాత్తుగా చనిపోవటం మొదలైంది. కోళ్ళు, మేకలు, పశువులు అన్నీ విచిత్రమైన రీతిలో మరణిస్తున్నాయి. ఇక జంతువులన్నింటినీ చూస్తూ ఉన్నటువంటి ఒక వైద్యుడు ఆ జంతువుల యొక్క మృతదేహాలను పరీక్షించాడు. చూస్తుంటే ఇవన్నీ కూడా ఒకేలా చనిపోయాయి. కానీ అర్థం కావటం లేదు. వీటి యొక్క శ్వాస నాళాలలో నీరు ఉంది. అంటే ఇవన్నీ కూడా నీటిలో మునిగి చనిపోయినట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి చెరువు కానీ ఎటువంటి కుంట కానీ లేదు కదా అని గ్రామస్తులు అన్నారు. అదే నాకు కూడా అర్థం కావటం లేదు. ఇక ఆ తరువాత రోజు మరో భయానకమైనటువంటి సంఘటన జరిగింది. గ్రామంలో పెద్ద మనిషిగా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయాడు. అతని మృతదేహం ఎక్కడ ఉందో తెలుసా? అతని ఇంటి దగ్గర ఎండిపోయినటువంటి బావిలో కనుగొనబడింది.
కానీ వింత విషయం ఏంటంటే ఆ బావి చాలా సంవత్సరాలుగా మూసేసి ఉంది. కానీ అతని మృతదేహం కనుగొనబడినప్పుడు అతని ఊపిరితిత్తుల్లో కూడా ఆ జంతువుల మాదిరిగానే నీరైతే ఉంది. ఇదెలా జరుగుతుంది అని వైద్యుడు అర్థం కాకుండా చూస్తున్నాడు. ఎండిపోయిన బావిలో పడిపోవటం సరే, కానీ అందులో నీటితో మునిగి చనిపోవటం అసలేమో తెలియటం లేదు. ఇదేంటో ఊహకు కూడా అందని విషయంలా ఉంది. ఇక అప్పుడే పెద్దయ్య వణుకుతూ అన్నాడు, ఆ అఘోరి శాపం మన పూర్వీకులు చెప్పిన విధంగానే ఇప్పుడు మనం చావాలని చేస్తుంది. ఏంటి అప్పుడు చెప్పింది అని వేణుగోపాల్ అడిగాడు. వేణుగోపాల్ గారు, మీ పూర్వీకులు మా వాళ్ళకు చెప్పిన కథ ఇంకా మీకు పూర్తిగా చెప్పలేదు. ఆ అఘోరి చాలా భయంకరమైన వాడు. తంత్ర విద్యలో మహా నిష్ణాతుడు. వాడు ప్రజల్ని ఆకర్షించి అపమృత్యువుకు గురి చేసేవాడు. ఎలా అయినా సరే మనుషుల్ని చంపి వారి ప్రాణాలతో చెలగాటమాడేవాడు. ఎలా ఆడేవాడు, ఏం చేసేవాడు? వాడి యొక్క మంత్రశక్తితో ఎండిపోయినటువంటి బావుల్లో కూడా నీరు నింపేవాడు. ఆ నీటిలో ప్రజలు తీసుకువెళ్ళి ముంచేవాడు. ఇక అదే విషయాన్ని గమనించినటువంటి పెద్దలంతా కూడా వాడిని చంపేశారు. చనిపోయిన తరువాత కూడా వాడి ఆత్మ అదే పని చేస్తూ వచ్చింది. అందుకే మీ పూర్వీకులు వాడి యొక్క సమాధి మీద దేవుని యొక్క దేవాలయం కట్టించారు. ఇక అప్పుడే లక్ష్మికి భయం వేసింది. మామయ్య, వద్దు అని చెప్తుంటే విన్నారా మీరు? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మనమందరం కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాం. అవునమ్మా, ఇప్పుడు మనమంతా కూడా ప్రమాదంలోనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనమేమీ చెయ్యలేము. ఎందుకంటే వాడు తిరిగి స్వేచ్ఛను పొందాడు. వాడు తన పూర్వ కార్యాలను ఇప్పుడు చెయ్యాలి అనుకుంటున్నాడు. ఇక అప్పుడే వారిలో ఉన్నటువంటి వాణికి ఆ అఘోరి మళ్ళీ కనిపించడం మొదలైంది. అతను ఆమెతో మాట్లాడడమే కాకుండా ఆమెను ఎక్కడికక్కడ అనుసరించడం మొదలుపెట్టాడు. వాణి, నువ్వు నాకు సహాయకురాలు అవ్వాలి అని గట్టిగా చెప్తున్నాడు. నాకు మరింత శక్తి కావాలి. నేను ఈ గ్రామంలోని అందరినీ కూడా ఆధీనంలోకి తీసుకుంటాను. లేదు, నేను నీకు సహాయం చేయను. దయచేసి నా దగ్గర నుండి వెళ్ళిపో అని వాణి గట్టిగా మాట్లాడుతుంది. వాడు మాత్రం వినిపించుకోవటం లేదు. ఇంకా తన వెంట పడుతూనే ఉన్నాడు. ఎందుకంటే తనకు వాణి ఖచ్చితంగా అవసరం. ఇక అఘోరి కోపంతో నవ్వాడు. చిన్నారి, నువ్వు నా మాటలు వినకపోతే నీ కుటుంబం మొత్తం ఇక్కడే చనిపోతారు. ఆ తరువాత రోజు మరో సంఘటన జరిగింది. ఆ గ్రామంలోనే మరో వ్యక్తి కూడా చనిపోయాడు. ఈసారి వేణుగోపాల్కు తెలిసినటువంటి గణేష్ అనే వ్యక్తి, అతను కూడా ఎండిపోయిన బావిలో మునిగి చచ్చిన స్థితిలో కనిపించాడు. ఇక ఆ రోజు రాత్రి అర్జున్ తన చెల్లెలైనటువంటి వాణి దగ్గరికి వెళ్ళాడు. వాణి, నాకు నమ్మాలి అనిపించడం లేదు, కానీ జరుగుతున్నదంతా కూడా నమ్మేలా చేస్తుంది. నీకు నిజంగానే ఎవరైనా కనిపిస్తున్నారా? అవునన్నా, ప్రతిసారి కూడా నాకు కనిపిస్తాడు. చాలా భయంకరంగా ఉన్నాడు. అతని ముఖమంతా కూడా బూడిదలా ఉంటుంది. వాడి చేతుల్లో ఎప్పుడూ కూడా విచిత్రమైన విషయాలు ఉంటాయి. అలాగే విచిత్రమైన వస్తువులు కూడా పట్టుకొని తిరుగుతుంటాడు. సరే, అతను నీతో ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అతను చెప్తున్నాడు, వాడు గ్రామంలోని అందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తాడంట. అలాగే వాడి ప్రధాన లక్ష్యం మన కుటుంబమని. ఎందుకంటే మన కుటుంబానికి చెందిన వాళ్ళే అతన్ని ఇక్కడ బంధించారు అని చెప్తున్నాడు. ఇక వెంటనే అర్జున్ ఆలోచనలో పడ్డాడు. అతనికి ఇంకా అలాంటి వాటిని నమ్మాలి అనిపించలేదు. కానీ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘటనకు సరైన వివరణ కూడా కనిపించలేదు. వాణి, నువ్విప్పుడు నిజంగానే తనతో మాట్లాడగలుగుతావా? అవునన్నా, అతను నాతో మాట్లాడతాడు. ఎప్పుడూ మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఆ రాత్రి అర్జున్కి కూడా ఒక వింత అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి సమయంలో అతన్నెవరో తన పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఇక వెంటనే అతను బయటికి వెళ్ళి చూసేసరికి ఆ దేవాలయానికి దగ్గర ఒక నీడ కనిపించింది. ఇక అర్జున్ నేరుగా దేవాలయం వైపు వెళ్ళేసరికి అక్కడ అంతవరకు కనిపిస్తున్న నీడ అంతర్ధానమైంది. కానీ అప్పుడే అతనికి ఒక వింత వాసనైతే వచ్చింది. ఒక దృశ్యం కూడా. ఆ దేవాలయం చుట్టూ ఎన్నో శవాలు తగలబడిపోతున్నట్టు,
వాటి నుండి వస్తున్న వాసన వచ్చింది. పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో మరింత భయానకమైన వార్త వచ్చింది. రాత్రంతా కొద్దిమంది ఇళ్లలో శబ్దాలు వచ్చాయని చెప్పారు. ఎండిపోయిన బావుల్లో నీళ్లు వస్తున్నట్టు, ఎవరో అరిచే శబ్దాలు, గట్టిగా ఏడుపులు. ఇక ఆ తరువాత వేణుగోపాల్ కుటుంబానికి అత్యంత కష్టకరమైనటువంటి రోజు. ఆ రాత్రి రామకృష్ణ అకస్మాత్తుగా అనారోగ్యంతో బాధపడడం మొదలైంది. విపరీతమైన జ్వరం, వాంతులు కూడా రావటం మొదలైంది. డాక్టర్, మా నాన్నగారికి ఏమైంది అని అర్జున్ అడిగాడు. డాక్టర్ వెంటనే అతన్ని గమనించి ఇలా అన్నాడు. అర్జున్, నీ తండ్రిని వేగంగా పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. అతనికి లోపల ఏదో విషం చేరినట్టుగా అనిపిస్తుంది. మాకు అర్థం కావటం లేదు. అంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. ఇక వారు వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి అనుకుని ఓ కారు మాట్లాడుకుని బయలుదేరారు. కానీ హాస్పిటల్కు తీసుకువెళ్ళే మార్గ మధ్యంలోనే రామకృష్ణం మరణించాడు. ఆ తరువాత వైద్యులు చెప్పిన విషయం ఏంటంటే అతని యొక్క ఊపిరితిత్తుల్లో విపరీతమైన నీరు చేరింది. ఇదేలా పాజిబుల్ అని అర్జున్ గట్టిగా అరిచాడు. మా నాన్న ఎక్కడా నీటి దగ్గరకు వెళ్ళలేదు. ఇక వెంటనే రామకృష్ణ యొక్క శవాన్ని గ్రామానికైతే తీసుకువెళ్ళిపోయారు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఇక ఆ గ్రామానికి అలాగే ఆ ఇంటికి కూడా ఉన్నటువంటి ఏకైక దిక్కు వేణుగోపాల్ గారు. తన యొక్క కొడుకు మృతి పట్ల చాలా కుమిలిపోతున్నాడు. తన గుండెల్లో నొప్పి వచ్చి తాను కూడా కూలిపోయాడు. లక్ష్మి, అర్జున్, వాణి ఎంతో దుఃఖంలో మునిగిపోయారు. ఇక అదే రోజు రాత్రి వాణికి అఘోరి మరింత స్పష్టంగా కనిపించాడు. ఈసారి ఎలా అంటే చాలా శక్తివంతంగా కనిపించాడు. చిన్నారి, చూసావా నా శక్తిని? నేను నీ తండ్రిని చంపాను. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ చంపుతాను. దయచేసి ఆపు, మా వాళ్ళనేమీ చెయ్యొద్దు అని కన్నీళ్లతో అంది. అయినా మీరెందుకు మా కుటుంబానికి ఈ విధంగా హాని చేస్తున్నారు? ఎందుకంటే నీ కుటుంబమే నన్ను ఇక్కడ బంధించింది. నీ పూర్వీకులే నన్ను ఇక్కడ ఖైదు చేశారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను అలా చెప్పాడు. వెంటనే అతను అదృశ్యమైపోయాడు. ఇక ఆ తరువాత ఆ గ్రామంలోని ఒక బ్రాహ్మణుడైతే వారి దగ్గరకు వచ్చారు. జరుగుతున్న విషయాలన్నీ కూడా చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పుడు మీ కుటుంబం అలాగే గ్రామంలోని కుటుంబం వేరువేరు కాదు. ఎందుకంటే అతన్ని బంధించిన తర్వాత మనమంతా కలిసి విడుదల చేశాం. కానీ పొరపాటు వల్ల వాడు బయటకొచ్చాడు. ఇప్పుడు మనమంతా కూడా ఓ కుటుంబంలానే పోరాడాలి. మరి దీనికి ఏం చేయాలి? ఏదైనా మార్గం ఉందా అని అడగ్గా, ఒకే ఒక్క మార్గం ఉంది, కానీ అది కూడా చాలా కష్టమని చెప్పాడు. ఏంటది? వాడిక్కడి నుండి వెళ్ళాలి అంటే వాడి యొక్క బంధనాలు పూర్తిగా విడగొట్టాలి. అది జరిగేది కేవలం ఒక పవిత్రమైనటువంటి ఆత్మతోనే. అప్పుడు మాత్రమే వాడితో పోరాడి ఓడించగలుగుతారు. పవిత్రమైన ఆత్మ ఎవరు అని వారు అడగ్గా, ఎవరో కాదు, మీ అమ్మాయి వాణి. నువ్వు వాడిని చూడగలుగుతున్నావు కదా? అవును, నాకు కనిపిస్తున్నాడు. అంటే నీలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక శక్తి ఉంది. కానీ వాడితో నువ్వు పోరాడాలి అంటే నీ ప్రాణాలను కూడా పణంగా పెట్టాలి. వాణి భయపడింది, కానీ తన కుటుంబాన్ని కాపాడాలి అనిపించింది. గ్రామాన్ని కూడా కాపాడాలి అనుకుంది. ఇక మరుసటి రోజు వాణి తన అన్న అర్జున్తో విషయాన్ని చెప్పింది. అన్న, ఆ అఘోరిని ఆపాలంటే ఒకే ఒక్క మార్గం ఉందంట. నేను అతనితో పోరాడాలి. వాణి, అది చాలా ప్రమాదకరం. నువ్వొక చిన్న అమ్మాయివి. అన్న, మరే దారి లేదు. అతను మనల్ందరినీ కూడా చంపేస్తాను అని చెప్తున్నాడు. ఇప్పటికే ఎంతమంది చనిపోయారో చూసావు కదా. ఇక ఆ రోజు రాత్రి వాణి దేవాలయంలోకి వెళ్ళింది. అఘోరిని ఎదుర్కోవాలి అనుకుంది. నేను నీతో పోరాడుతాను, కానీ నువ్వు నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని వదిలేయాలి అంతే. ఆ అఘోరి నవ్వాడు. మంచిది, కానీ నిన్ను నేను ఓడిస్తే మాత్రం పూర్తిగా నిన్ను నా బానిసగా మార్చుకుంటాను. గ్రామం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుంటాను. వెంటనే పోరాటం మొదలైంది. ఇక అఘోరి
తన మంత్రశక్తితో వాణిని భయపెట్టాలని చూశాడు. అతను తన చుట్టూ కూడా భయంకరమైన దృశ్యాలను సృష్టించాడు. చనిపోయినటువంటి ప్రజలు, శవాలు, రక్తం మరియు అగ్ని. కానీ వాణి మాత్రం ధైర్యంగా నిల్చుంది. ఆ క్షణం తనలో ఏదో తెలియని ఒక శక్తి ప్రవేశించింది. తాను భక్తితో 2 కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి స్మరించి ఆ మల్లన్న దేవుడి యొక్క శక్తినైతే పిలిచింది. మల్లన్న దేవ, నా కుటుంబాన్ని కాపాడండి అని ప్రార్థించింది ఆమె. ఇక అకస్మాత్తుగా ఆ దేవాలయంలో ఒక ప్రకాశవంతమైన కాంతి ప్రకాశించింది. ఆ కాంతిలో మల్లన్న దేవుడి యొక్క రూపం కనిపించింది. కానీ ఆ అమ్మాయి తాలూకు రూపం ఎవ్వరికీ కాదు, అఘోరికి అలాగే తనకి మాత్రమే కనిపిస్తుంది. వాడు హడిలిపోయాడు. ఇదెలా సాధ్యం? ఇంత చిన్న అమ్మాయిలోకి ఇంత శక్తి ఎలా వచ్చింది? నీ సమయం ముగిసింది. ఈ పవిత్రమైనటువంటి ఆత్మ ద్వారా నేను నిన్ను మళ్ళీ బంధిస్తున్నాను. ఇక వాడు కోపంతో ఆగ్రహించాడు. కానీ ఆ దైవిక శక్తికి ఎదురుగా నిలబడలేకపోయాడు. ఇక అక్కడి దృశ్యాన్ని చూసి అర్జున్ కూడా కళ్ళు తిరిగి పడిపోయాడు. నేను తిరిగొస్తాను, నేను ఖచ్చితంగా తిరిగొస్తాను అని అఘోరి అరిచాడు. లేదు అని మల్లన్న దేవుడు అన్నాడు. తాను అమ్మాయి శరీరం లోపల నుంచి మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. వాణి కుప్పకూలిపోయింది. ఇక అప్పటికే వచ్చినటువంటి ప్రజలందరితో పాటు వాణి యొక్క అన్న అర్జున్, అలాగే తన తల్లి వాణి దగ్గరకు వెళ్ళి తనని లేపడానికి ప్రయత్నించారు. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచింది. అమ్మా, వాడెళ్ళిపోయాడు. మల్లన్న దేవుడు అతన్ని పంపించేశారు. ఇక మనకి ఎటువంటి ప్రమాదం కూడా లేదు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? అవునమ్మా, మల్లన్న దేవుడు అనుగ్రహించారు. అతను నా మీదకొచ్చారు. తరువాత ఏం జరిగిందో తెలియదమ్మా. ఇక అప్పుడే అందరూ చూస్తుండగానే దేవాలయంలో మల్లన్న దేవుడి యొక్క విగ్రహం మరొక్కసారి 1,000,000 సూర్యుల యొక్క ప్రకాశంతో వెలుగుతున్నట్టు అనిపించింది. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు నుంచి గ్రామాల్లో అన్ని విషయాలు కూడా ఆగిపోయాయి. ఎండిపోయినటువంటి బావులు మళ్ళీ అలానే కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఏదో తెలియని ప్రశాంతత. వేణుగోపాల్ యొక్క కుటుంబం ఆనందంగా ఉంది. వారు యథావిధిగా దేవాలయం యొక్క పునర్నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ వారు అఘోరి బంధనాలను మరింతగా బలపరిచేందుకు కొంతమంది తాంత్రికులు పిలిచి మరికొన్ని ముద్రలు వేశారు. ఇక వాణికి ఆ అఘోరి కూడా కనిపించలేదు. ఒక్కోసారి వాణి నిద్రపోతుంటే మల్లన్న దేవుడి యొక్క మాటలైతే తన కలలో వినిపించేవి. తన కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతాను అని ఆశీర్వదించేవాడు. ఆ తరువాత తాత, మనం ఇక్కడికి రావటం కూడా మంచిదే అయింది అని వాణి వేణుగోపాల్తో అంది. ఎందుకమ్మా, మీ తండ్రి చనిపోయారు కదా, నీకు బాధగా లేదా? లేదు, పోవాల్సిన వాళ్ళు ఎలానో చనిపోతారు. కానీ మనల్ని మల్లన్న దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. ఆ చెడు శక్తుల్ని అతను ఎప్పుడూ దూరంగా ఉంచుతాడు. ఇక ఆ గ్రామాల్లో మళ్ళీ సంతోషకరమైనటువంటి రోజులైతే మొదలయ్యాయి. ఇప్పుడు ఆ గ్రామంతో పాటు వారి కుటుంబం కూడా మల్లన్న దేవుడి యొక్క సంరక్షణలో ఉంది. అయితే మీరిక్కడ ఒక్క విషయాన్ని గమనించండి. ఈ ప్రపంచంలో చెడు ఎంత శక్తివంతమైనా సరే మంచి ఎప్పుడూ దాన్ని ఓడించగలుగుతుంది. అదే ఈ కథ కూడా మనకు చెప్తుంది. ఇంతవరకు కథను చూసినటువంటి మీరంతా కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని, మీకు తెలిసినటువంటి స్టోరీస్ని మాతో పాటు మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి లేదా మన యొక్క మెయిల్కి మీ స్టోరీస్ని డైరెక్ట్గా మాకు సెండ్ చేయొచ్చు.